హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే రీడింగ్ పెట్టి 2 డేస్ అయింది. సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా, రీడింగ్ పెట్టలేదు. సారీ, కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే కరెంట్ ఫీలింగ్స్ చూసి 5 డేస్ 6 డేస్ అయింది అనుకుంటాను. ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ పట్ల అనేది అయితే చూద్దాం. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది అయితే చూద్దాము. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇచ్చి, మీరు సపోర్ట్ చేయడం వల్ల కూడా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోవడం వల్ల కూడా మీకు రీడింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఇకపోతే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది జనరల్ రీడింగ్ అనమాట. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ అండి, పెయిడ్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏముంది వాళ్ళ మనసులో, ఏం ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ గురించి, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. చెప్పండి. ఇంకా తెలియచేయండి. ఈరోజు రీడింగ్ పాజిటివ్ గా ఉంది, క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ గా ఉండబోతుంది. కార్డ్స్ తీసే వరకు కూడా ఎలా ఉంటుందో నేను కూడా చెప్పలేను అన్నమాట, ఎందుకంటే అంత పాజిటివ్ గా కనిపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ ప్రెసెంట్ రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలని అయితే వాళ్ళ మనసులో ఉంది. మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఒక హ్యాపీగా అనేది ఉన్నారన్నమాట. సో అది కోరుకుంటున్నారు వాళ్ళు మీ పట్ల. అలాంటి లైఫ్ కావాలని వాళ్ళ మనసులో ఉంది. మీ రిలేషన్ ఏదైతే బ్రేకప్ అయ్యి మీ ఇద్దరి మధ్య సపరేషన్ అనేది వచ్చిందో ఇప్పుడు మళ్ళా రీయూనియన్ కావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలి, మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనేది అయితే వాళ్ళకు చాలా కోరిక ఉంది. పాస్ట్ లైఫ్ చాలా ఇబ్బందికరంగా మీకు ఎలాంటి సమాధానము చెప్పకుండా మీ మనసుకైతే మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళు చాలా బాధ పెట్టారు. వాళ్ళ మనసులో ఏమున్నది మీకు బయటికి చెప్పకుండా చాలా ఏడ్పించారు, మిమ్మల్ని డిప్రెషన్ లో పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే వాళ్ళు రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే నెంబర్ 2, నెంబర్ 10, నెంబర్ 12, నెంబర్ 4, నెంబర్ 21, నెంబర్ 13, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 3, నెంబర్ 19, నెంబర్ 6, నెంబర్ 18,
ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ టీ లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్, కే లెటర్, డబ్ల్యూ లెటర్, డి లెటర్, పి లెటర్, ఎస్ లెటర్, ఎం లెటర్, సి లెటర్, క్యూ లెటర్, ఎల్ లెటర్, ఇవైతే కనిపిస్తున్నాయండి. అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే రాసులు అన్ని రాసులు ఉన్నాయి. ఒకవేళ మీ నేమ్స్ లేకపోయినా, మీ మీ పర్సన్ నేమ్స్ లేకపోయినా, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ అందరి ఎనర్జీస్ అయితే తీసుకుంటుంది. రాసులు అన్ని రాసులు అయితే ఉన్నాయి. ఇక మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వీళ్ళని ఆనంద్ ఆఫ్ లో పెడుతున్నారు. మీతో రియూనియన్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, అక్కడ వాళ్ళు థర్డ్ పర్సన్ ఆనంద్ ఆఫ్ అనేది పెడుతున్నారన్నమాట. సో అందుకని మళ్ళా మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ అయినా అయిండొచ్చు, వాళ్ళ రిలేషన్ లో అయినా అయిండొచ్చు, ఏదైనా పెద్ద ఒక బ్రేక్ అనేది పడింది. పెద్ద గొడవలు అయితే అయ్యాయి. వాళ్ళ మధ్య చిన్న చిన్న విభేదాలు గాని అవి చిలికి చిలికి గాలివానలాగా వాళ్ళకి ఒక బ్రేకప్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి స్థితిలో ఉన్నారు అని అంటే, స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు కొంతమంది. ఒక సైడ్ ఏమో మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. మీ పట్ల ప్రేమ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అయితే ఉంది. పాస్ట్ లో మిమ్మల్ని ఏదైతే ఇగోతో మీ మనసు హర్ట్ చేశారు కదా, సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. దాని గురించి బాధపడుతున్నారు. పదే పదే దాని గురించి అయితే తలుచుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు ఎలా అంటే, వాళ్ళ ఈగోతో, వాళ్ళ యాటిట్యూడ్ తో మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. కొంతమంది అలానే ఉంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ కూడా. కొద్దిసేపు మాట్లాడతారు, కొద్దిసేపు స్ట్రక్ పొజిషన్ లో ఉంటారు, మళ్ళా మీ దగ్గరికి రావాలనుకుంటారు, మళ్ళా వాళ్ళు కావాలనుకున్నది మీ దగ్గర దక్కించుకుంటారు, మీరు అవసరం వచ్చినప్పుడు మీతో ఉండాలనుకుంటారు. ఇలా ఉంటున్నారు కొంతమంది. కొంతమంది మధ్య బ్రేకప్ అనేది వచ్చేసింది. ఇంకేమి చేయలేని స్థితిలో ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. ఏ దారి దొరకట్లేదు అనేది అయితే ఆలోచిస్తున్నారు. కామ్ గా ఉంటున్నారు. ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. కొంతమంది అయితే మీ మధ్య ఏదైతే డిస్టెన్స్ మెయింటైన్ చేశారో, మీ ఇద్దరి మధ్య సెపరేషన్ రావడానికి కారణము, మీరు దూరం అవ్వడానికి కారణము, మిమ్మల్ని వద్దనుకొని ఏదైతే ఎండ్ చేశారో, ఇప్పుడు మళ్ళా రీగ్రోత్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. రిలేషన్ మళ్ళా న్యూ సైకిల్ కావాలని అయితే ఉంది వాళ్ళకి. పాస్ట్ ఏదైనా తను తప్పు చేస్తున్నా కానీ అవన్నీ కూడా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని, తప్పొప్పులు మీతో చెప్పుకోవాలని అయితే వాళ్ళకుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళా రీగ్రోత్ అవ్వాలని అయితే ఉంది. మీ పట్ల వాళ్ళకి ఫ్యాషను, అట్రాక్షన్ అయితే ఉంది. మీరంటే ఇష్టం, మీరుంటున్న విధానం ఇష్టం, మీరు వేసుకుంటున్న డ్రెస్ కావచ్చు, మీరుంటే ఎక్కడైనా ఒక హ్యాపీగా అనేది ఉంటుంది. మీ మాటలతోనూ, మీ వాక్చాతుర్యంతోనూ మీరంతా హ్యాపీగా ఉంటారన్నమాట. సో అది కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు. మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే వాళ్ళకు హ్యాపీగా ఉంటుందని అయితే వాళ్ళకు ఉంది.
అందుకే రీయూనియన్ కావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో కొంతమంది మిమ్మల్ని దూరం పెట్టి వేరే వాళ్ళ కోసం ఏదైతే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అనేది వచ్చిందో, గొడవలు అయ్యి ఇప్పుడు కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు. కొంతమందికి మీ పర్సన్ వచ్చాక కొంతమందికి రియూనియన్ అయ్యాక మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కొంతమందికి ఇలా ఉందన్నమాట. కొంతమంది ఫ్యామిలీ అంటూ తన వాళ్ళంటూ ఎవరైతే మీకు రిలేషన్‌లో దూరమయ్యారో, ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అని కనిపిస్తుంది. ఎవరైతే లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను, మీకొక భరోసాగా నిలబడతాను అని ఎవరైతే చెప్పారో, వాళ్ళు మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు మళ్ళా తిరిగి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలనుకుంటున్నారు. పాస్ట్‌లో వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లోనే పెట్టారు. ఎందుకు అంటే ఎటూ తేల్చుకోలేక మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు. మీ మధ్య గొడవలయ్యి మీరు హ్మ్, మీకు సెపరేషన్ అనేదొచ్చింది. సో, ఇప్పుడు వాళ్ళు మళ్ళా మీ పట్ల మళ్ళా ప్రేమ అనేది ఉంది. అట్రాక్షన్ ఉంది. సో, కొంతమంది ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్‌తో కూడా మీ దగ్గరికి రావాలనైతే కోరికుంది. లైఫ్ లాంగ్ తోడుండాలని కూడా వీళ్ళకుంది. కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనైతే అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఎవరైతే మీకు నో కాంటాక్ట్‌లో ఉన్నారో, మీతో ఉండి రియూనియన్ అయ్యాక హ్యాపీగా ఉండాలనైతే వాళ్ళకు కోరుకుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్ రీగ్రోత్ అవ్వాలనైతే వాళ్ళకు చాలా ఉంది. వాళ్ళ ఇగోతోని ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నాము అనే ఫీలింగ్ వాళ్ళకైతే ఇప్పుడు చాలా బాగా చెప్పాలంటే బుద్ధొచ్చిందన్నమాట వాళ్ళకి. మిమ్మల్ని ఎలా ఏడిపించారో మూడో వ్యక్తి కోసము తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండా మిమ్మల్ని దూరం పెట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక ఇగోతో మిమ్మల్ని హర్ట్ చేసి ఒక ఎంపరర్ లాగా అంటే తను కావాలనుకున్నది సాధించడము, కోపము, ఎప్పుడు గొడవలు ఇలా చేసి మీ నుంచి దూరం అయ్యారు. వాళ్ళు మళ్ళా రీసైకిల్ కావాలని అయితే అనుకుంటున్నారు. రిలేషన్ ఎండ్ అయిన రిలేషన్ మళ్ళా రీసైకిల్ అవ్వాలి అనేది అయితే ఉంది. మళ్ళా మీకైతే రీయూనియన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఫీలింగ్స్ అయితే ప్రెజెంట్ ఇలా ఉన్నాయన్నమాట. రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకు అనంటే మీరంటే ఫ్యాషన్, అట్రాక్షన్ వాళ్ళకి చాలా ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం జరిగింది. సో అది మనసులో పెట్టుకుంటున్నారు. కొంతమంది స్ట్రక్ పొజిషన్ లో ఉన్నా కానీ కొంతమంది మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. రిలేషన్ రీగ్రోత్ అవ్వాలని అయితే వాళ్ళకు కోరిక ఉంది. మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయో చూద్దాం. ప్రెజెంట్ ఎనర్జీస్ ఏమున్నాయో చూద్దాం. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కి వీళ్ళకి రీయూనియన్స్ ఎప్పుడు? ఈ పర్సన్ చాలా డిప్రెషన్ లో ఉన్నారు కొంతమంది. చూస్తున్న వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కి వీళ్ళకి రీయూనియన్స్ ఎప్పుడు ఉన్నాయి తెలియచేయండి ప్లీజ్. clarification.
వీళ్ళు ప్రెసెంట్ మీ దగ్గరికి రావాలని కొంతమంది అయితే ఉన్నారు. కొంతమంది రిలేషన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారన్నమాట. వీళ్ళకైతే టైం పడుతుంది. ఈ ఎనర్జీస్ ఎవరి ఎనర్జీసో మరైతే తెలీదు కానీ వీళ్ళకైతే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ 14 డేస్ అయినా, 14 వీక్స్ అయినా, 14 మంత్స్ కూడా చూపిస్తుంది. ఇలా అయితే చూపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు ప్రెజెంట్ కొంచెం కొంచెం మెల్లమెల్లగా రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే ఉన్నారు. ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఎందుకు అనంటే ఫాస్ట్ లో కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. సో అది ఉంది కాబట్టి కొంచెము డిప్రెషన్ లో ఉంటున్నారు. కానీ ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే వాళ్ళకు ఉంది. ఇలా ఉంది. కానీ కార్డ్స్ పరంగా రీడింగ్ చూసినప్పుడు చాలా మందికి తొందరలోనే రీయూనియన్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ రీడింగ్ చూసినప్పుడు కొంతమందికి 3 డేస్ పట్టొచ్చు, 3 వీక్స్ పట్టొచ్చు. అలా కూడా కనిపించింది నాకు. నేనిప్పుడు ప్రత్యేకంగా కార్డ్ తీసినప్పుడు మాత్రము కొంతమందికి ఇలా అయితే ఉన్నాయి. ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయింది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో నాకైతే తెలియచేయండి. ఓకే అండి. బాయ్. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి.